దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 90% పైగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఏపీ ఉందన్నారు. రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు పురంధేశ్వరి. జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారిని సగర్వంగా వేదిక నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు నాయకులు జీర్ణించుకున్నటువంటి ప్రజాహిత యాత్రలో భాగంగా వేములవాడలో ఆటో నడిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరంపై దాగుడు మూతలెందుకని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దాగుడు మూత ఆట ఆడుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సవాల్ విసిరారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని మీరే పదే పదే అన్నారు కదా, మరి కేసీఆర్